సిరిసిల్లలో టెన్షన్, ఓటుకు నోటుపై ఫిర్యాదు, వైసీపీకి బిగ్ షాక్, మహిళా లెక్చరర్కు వేధింపులు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. సిరిసిల్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నేతలు కార్యాలయానికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయ ఆవరణలో భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలకు సముదాయించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. కాంగ్రెస్ నేతలపై కేంద్రం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందంటూ కాంగ్రెస్ వర్గాలు ధర్నా నిర్వహించాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమతా శేఖర్ ఓడిపోయారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మమతా వర్గం ఆరోపిస్తోంది. నిన్న రాత్రి పోలీసులు లాఠీ చార్జీని నిరసిస్తూ ఆందోళన ఉధృతం చేశారు. దీంతో గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికల రీపోలింగ్ నిర్వహించాలని ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థి మమతా శేఖర్ వర్గం డిమాండ్ చేస్తోంది. మళ్ళీ 5:30 కౌంటింగ్ మాదే లీడ్ వచ్చింది. ఫస్ట్ లీడ్ 291 లీడ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ తర్వాత లాస్ట్ చాయిస్ లో మీదే వాళ్ళదే 30 ఓట్లతో మాదే విజయం అని కౌంటింగ్ కాకముందే వాళ్ళే ఇచ్చి వాళ్ళే చేసేసుకున్నారు సార్. ఒకటి మళ్ళీ ఏంటంటే మేము అందరికీ ఇది మాకేదో ఓటుకు నోటు ఇచ్చారని ఆదిలాబాద్ జిల్లా బోధ్ పోలీసులకు ఓటరు ఫిర్యాదు చేశారు. శంకర్ యాదవ్ అనే ఓటరు తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓటుకు నోటు ఇచ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఓ గుర్తుకు ఓటు వేయాలని 500 బ్యాలెట్ పేపర్ తన భార్యకి ఇచ్చి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సంగారెడ్డిలో కొత్త బస్టాండ్ ముందు కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కేంద్రం, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని వారు విమర్శించారు. పోరాటం సమయంలో అది ప్రజలకు నిజ నిజాలు తెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పత్రిక. అందులో ఏదో అవకతవకలు జరిగినట్టు లేనిపోని కేసులు బనాయించి మరి అందులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నము మోడీ, అమిత్ షా గారు చేయడం జరిగింది. మరి ఈ రోజు కోర్టులు అవన్నీ తప్పు, అవాస్తవాలని ఆ కేసులను కొట్టేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు గమనించాలి. ఈ ఈడీ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ అనే కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఆపోజిషన్ లో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం పేరు మార్చడంపై నిర్మల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. గాంధీ పార్క్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. బీజేపీ కార్యాలయం ముందు నిరసన చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ తీరును నిరసిస్తూ పటాన్ చెరువులో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించి దేశంలోని ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి గుర్తు చేశారు. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. నెల రోజులుగా సోయా కొనుగోళ్లు నిలిచిపోవడంతో పడరాని పాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి సోయా కొనుగోలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం బుజ్జూరులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ కోటేరు లక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వివిధ సమస్యలపై వాడివేడి చర్చ జరిగింది. మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై సభ్యులు నిలదీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అధికారులు సమాధానమిచ్చారు. గతంలో నిర్మించిన పక్కా గృహాలకు నేటి వరకు బిల్లు రాలేదని సభ్యులు వాగ్వాదానికి దిగారు. త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని హౌసింగ్ శాఖ అధికారి సభ్యులకు తెలిపారు. మండలంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని, అదనపు బస్సులు నడపాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్